నమస్తే, వెల్కమ్ టు NH టీవీ. నేను మణిశ్రీ. లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఈ లైఫాలజీ కార్యక్రమంలో చర్చించుకునే అంశం కోరిక. ఈ ప్రపంచంలో కోరిక లేని మనిషి ఉంటాడా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఉండడు అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఈ కోరికలు ఎలా పుడతాయి, వాటిని నియంత్రించగలడం సాధ్యమా అసాధ్యమా అనే అంశంపై ఈరోజు చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి. సార్ నమస్తే. నమస్తే. ఈరోజు మన ఈ కార్యక్రమంలో చర్చించే అంశం కోరిక. అసలు కోరిక అంటే ఏంటి? ఈ మనుషులు కోరికలు లేకుండా ఉంటారంటారా? చాలా పెద్ద టాపిక్ కోరిక. మనిషి కోరిక లేకపోతే, కోరిక నశించిపోతే ఆల్మోస్ట్ భగవంతుడికి దగ్గరగా వెళ్ళిపోయినట్టే. అయితే ఈ కోరిక మనం అర్థం చేసుకోవడానికి ఎక్కడ పుడుతుంది అన్నది కాన్సెప్ట్ అర్థమైతే దాని తర్వాత మనం తప్పించచ్చా, మార్చుకోవచ్చా, లేకపోతే కోరిక రాకుండా ఉండొచ్చా అనేది నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ వచ్చేసి మన మనస్సుని, మనకి మైండ్ అని చెప్తారు. ఇంగ్లీష్లో మైండ్ అంటే మ్యాచ్ అవ్వదు, కానీ మనకి 4 విధాలుగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి సెన్స్ ఆర్గన్స్, దాని తర్వాత వచ్చేసి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇట్లా ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. అయితే మనం అహంకారం అంటే ఈగో అనేది నా అనే ఒక నేనున్నాను, ఈ చుట్టూ ప్రపంచం అంతా నా త్రూ తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంతా ఏమేమి ఉన్నా కూడా నేను అనేది లేకపోతే దాన్ని అనుభవించలేం. సో ఆ నా అనేది ఫాల్స్గా తీసేసుకుని ఇదంతా నా కోసమే, నా వల్లే, నాకే జరుగుతోంది అనే ఇల్యూజన్లో బతుకుతాం. ఇది ఫండమెంటల్. ఇది కనుక అర్థమైపోతే చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. ఈ ప్రపంచం అంతా కూడా నా నుంచి వెళ్తోంది, నా నుంచి చూస్తున్నాము అనే మైండ్ సెట్ వెళ్తుంది. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి దీని పైకి వెళితే కొంచెం చిత్తం ఉంటుంది. చిత్తం ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మన ఆత్మ విత్ కర్మబంధం. అది పక్కన పెడదాం ప్రస్తుతానికి, టర్మినాలజీ ఈజ్ డిఫరెంట్. దాని పైకి వెళ్తే మనస్సు. ఈ మనస్సు అనేది, మైండ్ అనేది, బుద్ధి అనేది ఇంటలెక్ట్ రూపంలో ఉండే కోరికలు చాలా వరకు అవి యొక్క ఇంటెన్షన్స్గా ఉంటాయి. ఓకే, ఇంటలెక్ట్ పైన ఉండేది మనస్సు. ఈ మనస్సులో ఉండేవి కోరికలు ఆర్ డిజైర్స్. దానికంటే పైకి మనం సెన్స్ ఆర్గన్స్ దగ్గరికి వెళ్తే, పంచేంద్రియాల దగ్గరికి వెళ్తే అవి టెంప్టేషన్స్గా ఉంటాయి. టెంప్టేషన్స్ అంటే ఒక్కసారి అది రుచి చూడాలరా, ఒక్కసారి లైఫ్లో టేస్ట్ చేయాలరా. ఇలా కోరికలే ఇన్ని లేయర్లుగా, ఒకటి టెంప్టేషన్స్గా, ఇంకొంచెం మైండ్లోకి వెళ్ళేసరికి డిజైర్స్గా, కోరికలుగా, అందులోంచి ఇంకొంచెం డీప్గా వెళ్ళి బుద్ధి లెవెల్లో ఇంటెలెక్చువల్ వెళ్తే ఇంటెన్షన్స్గా, అందులోంచి ఇంకా ఆత్మకి, మళ్ళీ ఇంకా అబ్జర్వర్గా, ఎంజాయర్గా, పరమాత్మకి, అవి డిఫరెంట్ లేయర్. బట్ ఈ 3 ఇంపార్టెంట్. ఒక మామూలు వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది, కోరిక 3 లేయర్లుగా వస్తుంది. ఒకటి పంచేంద్రియాల ద్వారా ఒక్కసారి ఆ రుచి చూడాలరా, ఒక్కసారి టేస్ట్ చూడాలరా, ఆ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ మనం చూడాలరా, లేకపోతే అలాగా ఫస్ట్ సెన్స్ ఆర్గన్ పంచేంద్రియాలు. అది మైండ్లో ఉండిపోయి ఒకసారి వెళ్ళొచ్చాక, ఒకసారి ఆ టేస్ట్ చూశాక, ఒకసారి అది మనకి జరిగితే బాగుంటుందని అనిపించాక అది మైండ్లో కోరికగా మారిపోతుంది. నిజంగా డబ్బు లేనివాడు కానీ, డబ్బు ఉన్నవాడు కానీ యాక్చువల్గా నార్మల్గా బ్రతికేయచ్చు. అలా ఇల్లు కట్టుకుంటే నేను బాగుంటాను అనేది ఒక కోరిక. అసలు నిజంగా ఇల్లు లేదు, అందులో ఉంటే ఏమవుతాడో కూడా తెలియదు, కానీ ఆ ఇల్లు ఉంటే, ఆ ఇల్లు అది, ఆ ఒక్క పెళ్లి జరుగుతుంది. నాకు ఎంతోమంది పేరెంట్స్ వచ్చి చెప్తారు, మా అమ్మాయి పెళ్ళి అయిపోతానండి, మా అబ్బాయికి జాబ్ వచ్చేస్తానండి అనే ఒక కోరిక అది మైండ్లో అలా నడుస్తూ ఉంటుంది. ఎవరో అంటారు ఆ ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అని, దాంతో ఇరుక్కుపోతాడు. ఓకే, సో అలా కోరిక ఇన్ని లేయర్లుగా మన మైండ్లో నడుస్తూ ఉంటుంది. మన మనస్సు అనే దాంట్లో ఇన్ని లేయర్లుగా మన కోరిక నడుస్తుంది. సో బేసిక్ కోరిక ఇది. సో ఈ సెన్స్ ఆర్గన్స్ కానీ, మైండ్లో కానీ, మన ఇంటలెక్ట్ అంటే బుద్ధిలో కానీ కోరిక అలా నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కడికి వెళ్తే కోరిక అక్కడికి మన ఆత్మని, చిత్తాన్ని కూడా తీసుకెళ్తూ ఉంటుంది. అందుకే మనము ఆత్మశుద్ధి, చిత్తాన్ని ఫ్రీగా పెట్టుకోవాలి అనేది. ఎందుకంటే ఈ కోరికలా తగ్గించుకుంటూ పోతే ఏమీ లేకపోయినా సుఖంగానే ఉంటావు, ఏమీ ఉన్నా కూడా నువ్వు సుఖంగా ఉంటావని గ్యారంటీ లేదు. 1000 కోట్ల ఆస్తి సంపాదించినా కూడా నీకు చిన్న అనారోగ్యం వచ్చిందంటే ఆ రోజు నీకు వీక్గానే ఉంటుంది. ఒక టైఫాయిడ్ వచ్చింది అనుకో, లేకపోతే ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనుకో, ఎన్ని కోట్లు ఉన్నా కూడా నువ్వు డల్గానే ఉంటావు. మందులు ఉంటాయి, తర్వాత ట్రీట్ చేసుకోవచ్చు, అది వేరే స్టోరీ. బట్ నీ లోపల నువ్వు సుఖంగా ఉండలేవు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని కోరిక తీరిపోతే అనేది చాలా చాలా ఒక డీప్ మైండ్ లేయర్లో ఉండిపోతుంది అన్నమాట.
సరే, యాక్చువల్గా ఇందాక మీరు బుద్ధి అన్నారు. ఈ కోరిక కలిగినప్పుడు మనిషి ఆ విచక్షణ జ్ఞానాన్ని, బుద్ధిని కోల్పోతాడు అని అంటారు. అది వాస్తవమేనా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇదొక స్ట్రీమ్ లైన్ లో నడుస్తుంటుంది. దీన్ని దాటి దీన్ని అని. ఫస్ట్ సెన్స్ ఆర్గన్స్. ఈ సెన్స్ ఆర్గన్స్ అంటనంత వరకు ఓకే మనం ఎలాంటి కోరికనైనా గెలిచేయచ్చు. సెన్స్ ఆర్గన్స్ అంటి మనసులోకి చేరిపోతే అది ఇంపాసిబుల్. దాన్ని తింపడం ఇంపాసిబుల్. పంచేంద్రియాల ద్వారానే డేటా. ఎప్పుడు మనం అలాంటిది ఏది చూడలేదు. నేను ఇప్పుడు ఒక హకోబా ఆర్ అంబుంబా అని చెప్పాను అనుకోండి, మీకు అదేంటో తెలియదు, దాని మీద మీకు కోరిక బాగా రావడం తక్కువ. కానీ అది టేస్ట్ చేస్తే ఉంటుందిరా, లైఫ్లో మజా వస్తున్నాను. కానీ మనకు ఒక మైండ్లో ఒక పిక్చర్ పడిపోతుంది, అలా ఉంటుందేమో, ఎలాగైనా సాధించా, ఒక్కసారి టేస్ట్ చేయాలి, ట్రై చేయాలి అని చెప్పి టక్ మన మనసుకు అంటుకుంటుంది. ఒక్కసారి అంటుకున్నాక ఇట్ కీప్స్ ఇమాజినింగ్, ఇలా ఉంటుందేమో, అలా జరుగుతుందేమో. ఎంతోమంది అమ్మాయిలు వెంట పడ్డం కానీ, మందు సిగరెట్లకు అలవాటు పడ్డం, ఇదే ఏదో కిక్ వచ్చేస్తుందని తాగుతారు. సిగరెట్ తాగుతారు, ఆ క్షణంలో సూపర్ స్పైక్ వస్తుంది, బబ్బలే ఉంది అనిపిస్తుంది. తర్వాత చిచ్చే మానేద్దాం అనిపిస్తుంది. కానీ ఆ హై గుర్తుకొస్తుంది, మైండ్లో ఆ పిక్చర్ అది స్టాంప్ అయిపోయింది. ఆ స్టాంప్ అయిపోవడంతో వాళ్ళు అదే కోరిక. ఇంకా ఆ కోరిక వచ్చాక బుద్ధి దానికి తగ్గట్టుగా మార్చుకుంటుంది. సాధించకపోతే ఏముంది లైఫ్, ఆ మాత్రం కోరికలు తీర్చుకోకపోతే ఇంకెందుకు జీవితం, ఈ టైప్లో బుద్ధి దానికి తగ్గట్టుగా మారుస్తుంది. దానికి ఎటు కావాలో అటు మార్చుకుంటుంది బుద్ధి. అందుకోసమే బుద్ధిని చాలా జాగ్రత్తగా, మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు, ఇంటలెక్చువల్ వేలో తెలివి వాడేసి మనం ఎప్పటికీ బెస్ట్గా బతకలేం. తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ రోడ్లే, హైదరాబాద్లో ఫ్లైఓవర్ వేసేస్తాము, ఇంకా ట్రాఫిక్ సమస్యలు ఉండవు. ఫ్లైఓవర్ దిగాకే ట్రాఫిక్ ఉంటుంది. ఇంటలెక్చువల్తో అన్నీ సాల్వ్ చేయలేం, ఇంటెలిజెన్స్తో సాల్వ్ చేయలేం. చాలా మటుకు కొంచెం బెటర్ అవుతుందేమో, కానీ సాల్వ్ చేయలేం. అందుకే ఇంటెలిజెన్స్తో డ్రివెన్ అయినవి చాలా మంది బాగా తెలివైన మ్యాథమెటిషియన్స్ బాగా పిచ్చివాళ్ళు అయిపోతారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్, టూ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మైండ్ని పాడు చేస్తుంది, మనిషి తట్టుకోలేడు. మెల్లగా రావాలది. అండ్ ఇంటెలిజెన్స్ని కరెక్ట్గా మనం వే చేసుకుని మెల్లగా దిగా. అందుకే మనకి గురు పరంపర ఉండేది. నీ తెలివి ఎక్కువైపోయి నువ్వు ఆ బుద్ధిని తప్పుదారి పడతావేమో అని గురువులు కాళ్ళు పట్టు, నీళ్లు తీసుకురా అని చెప్పేవారు. అఫ్ కోర్స్ ఇప్పుడు దొంగ గురువులు ఉన్నారా, అవి స్టోరీ కాదు. పాయింట్ ఏంటంటే న్యాచురల్గా అర్థం చేసుకోవాల్సింది, మన లోపలికి తెలివి వస్తున్న కొద్దీ ఒక ఈగో పెరుగుతుంది, ఒక టైప్ ఆఫ్ నా ఇంటెలిజెన్స్ ముందు ఎవడు పనికిరాడు అనేది పెరుగుతుంది. ఆ ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చేస్తే తప్పేంటి, వాడు చేయలేదా, అక్కడ జరగలేదా, ఇక్కడ జరగలేదా, ఇంకా మన జీవితం ఏంటి అనేటట్టుగా బుద్ధి ఎటు కావాలో అటు నీ కోరిక తీర్చుకోవడానికి మారుస్తుంది. అందుకని విచక్షణ కోల్పోతాడు, విచక్షణ మైండ్కి ఎక్కదు. ఆ టైంలో వాడికి కావాల్సిన సిద్ధాంతాలు మాత్రమే గుర్తుకొస్తాయి. మీకు సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి బాగా తినేసి లావ్ అయిపోతున్నాడు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చాను నా దగ్గరికి. ఓకే, పేరెంట్స్ తీసుకొచ్చి లావ్ అయిపోతున్నాడండి, తిండి ఆపట్లేదు, తింటూనే ఉన్నాడు, థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది, మీరు ఏమైనా చెప్పండి డాక్టర్ గారు అన్న. వాడు కొంతసేపు లోపల కూర్చుని కౌన్సిలింగ్, వాళ్ళు చెప్పే లాజిక్ ఎలా ఉంటుందంటే, వాడు పొద్దున లేటుగా లేవడానికి సముద్రంలో వేల్స్ లావుగా ఉంటాయి కానీ నీళ్ళలో స్విమ్ చేయట్లేదా, లేకపోతే ఆ టైప్లో సమ్ లాజిక్, ఏదైనా చెత్త లాజిక్ మనం తీర్చే కోరికలు తీర్చుకోవడానికి చెప్తారు. సో బుద్ధిని అందుకే చాలా జాగ్రత్తగా ఇంటెలిజెన్స్ని మెల్లకు ఒక దారికి పట్టించాలి. ఇప్పుడు మనం ఈ రోజుల్లో బాగా ఎక్కువ చూస్తున్నాం, వేల కొద్ది శ్లోకాలు ఉంటాయి కానీ ఒక శ్లోకం తీసి సరస్వతీదేవిని కామరూపిణి అన్నారుగా అని మన బుద్ధి పిచ్చి పిచ్చిగా మారుస్తుంది. అందుకే ఇంటెలిజెన్స్ అనే తప్పుదారి పట్టించకుండా ఒక గురువు దగ్గర ట్రైన్ అయ్యి, ఓ బుద్ధిని ఇలా వాడుకోవాలా, బుద్ధి వెరీ ఇంటెలిజెంట్, బుద్ధి చాలా మంచిది, అవసరం, కానీ దాన్ని ఎలా వాడుకోవాలి అన్నది కూడా తెలుసుండాలి. ఇది మనకి ఇంటెలిజెన్స్ లెవెల్లో ఇంటెలెక్చువల్ లెవెల్లో మన బుద్ధిని వాడుకోవడానికి ఆ విచక్షణ అనేది చాలా చాలా అవసరము. ఒకసారి కోరిక అంటిందంటే వాడు ఇంక మర్చిపోతాడు, ఇంట్లో దొంగతనాలు చేస్తాడు, పెళ్ళాన్ని కొడతాడు, వాడికి ఆ విచక్షణ పోయిందంటే ఏదైనా చేస్తాడు. సో అందుకే కోరిక టూ మచ్ డామినేషన్ అవ్వకూడదు.
నెక్స్ట్ సార్, కోరిక అనేది మన పరిధిలో ఉంటే ఓకే, అవతల వాడి వస్తువు మీద లేకపోతే చాలా దారుణాలు జరుగుతున్నాయి మనం కూడా చూస్తున్నాం. అవతల వాళ్ళ సొంత వ్యక్తుల మీద కోరిక కలిగినప్పుడు మనిషి ఎందుకు అది ఆ వస్తువు మనది కాదు అని తెలిసి కూడా ఎందుకు తప్పు చేస్తాడంట? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సెన్సెస్ అనేవి ఎంత గట్టిగా పట్టుకుంటాయంటే, ఒక పిల్లవాడికి చాక్లెట్ రుచి చూపించేశాక ఎలా అయితే నార్మల్వి అర్థం కావో, వాడికి అది ఎక్కదో, అలా మనం ఒకసారి ఎదగకపోతే, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు చిన్న బండి కోసమో టాయ్ కార్ కోసమో ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? వాడికి ఒకసారి అది అట్రాక్ట్ అయ్యాక వదలలేడు. మనం ఇంటలెక్చువల్గా ఎదగకపోయినా, మన బుద్ధి ఆర్ మన చిత్తము సరిగ్గా ఎదగకపోయినా, మనం చిన్న చిన్న కోరికలకి అదే లైఫ్ అనుకుని వెళ్ళిపోతాం. అది తీర్చుకోందే మనం బయటకు రాలేం. ఎందుకంటే మన సెన్స్ ఆర్గన్స్, మన మనస్సు అలా ఒక ఇంప్రెషన్ పడి, ఆ ఒక్కటి ఉంటే నా కోరిక తీరిపోతుంది, ఆ ఒక్కటి జరిగితే బాగుంటుంది, అరే నాకెందుకు రాకూడదు, అందులో తప్పేంటి అని ఈ మధ్య అయితే ఎక్కువగా ఎందుకు మారుతోంది అంటే, ప్రతిదానికి ఒక ఫిలాసఫీ ఒకటి అడ్డు పెట్టుకున్నారు. మనకి డైవర్స్ జరుగుతుంది అంటే, ఒక జంట విడిపోతున్నారు అనే ఒక బాధ. అది ఎవరైనా నిజంగా వాడు టార్చర్ పెట్టేవాడు ఉన్నాడు, వాడు ఆ అమ్మాయి వాడు నచ్చట్లేదు, వాడు విడిపోవచ్చు, ఎవడు బలవంతంగా ఉండాల్సిన. కానీ దాన్ని ట్రెండ్ చేస్తారు. ఇప్పుడు దాన్ని ట్రెండ్ చేసి 4-5 డైవర్స్ అయితే తప్పేంటి, 5-6 డైవర్స్ అయితే తప్పేంటి అన్నట్టుగా మారిపోతారు. సో అందుకని ఆ రాంగ్ వేలోకి వెళ్లకుండా మనకంటూ ఒక కల్చర్, ఒక సిస్టమ్ పెట్టారు. సో దట్ నాకు ఈరోజు నువ్వు కాఫీ పెట్టలే, డైవర్స్ ఇస్తాను, లేకపోతే నువ్వు మరీ మా అమ్మ వాళ్ళని ఇలా చూసావు, డైవర్స్ ఇస్తాను అనేవాళ్ళు కూడా ఉంటారు. అలా తప్పుదారి పట్టకుండా, ప్లస్ ఎవడు బలవంతంగా కలిసి ఉండాలి, వాడు కొడుతున్నా కూడా కలిసి ఉండాలి అని పాత సినిమాలో లేకుండా ఉండకుండా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి. కానీ విచక్షణ బుద్ధి తప్పుదారి పడితే ఎలా ఉంటుందంటే, ఒక 4 years ఒకళ్ళతో సంసారం చేసి మళ్ళీ టైం అయిపోయింది, బోర్ కొట్టేసింది, ఇంకోళ్ళు అనే బ్యాచ్ కూడా తయారవుతారు. అందుకని బుద్ధిని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ, మన బుద్ధి ఆ సెన్స్ ఆర్గన్స్ దానికి వెళ్లకుండా, ఇతరులు చూపించేది గొప్పగా ఉంది, మన సెన్స్ ఆర్గన్స్కి కానీ మన మైండ్కి కానీ ఇతరులది చాలా గొప్పగా అనిపిస్తుంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు, ఆర్ ఇతరుల దగ్గర ఏదైనా ఉంటే నా దగ్గర ఉండాలి, నాకు జరగాలి, వాడు కారు కొన్నాడు నాకు కొనాలి అనేది ఏదైతే మైండ్ ఒక్కసారి ఇంప్రెషన్ వేసుకుంటుందో, చాలా కష్టం దాని నుంచి బయటకు రావడం. చాలా చాలా కష్టం. మనకి యోగిక్ కల్చర్లో కానీ లేకపోతే ఆశ్రమాల్లో కానీ ఎక్స్పోజర్ లేకుండా ఒక 10-15 ఏళ్ళు బయటకు తీసుకెళ్ళిపోతారు, ఆశ్రమాల్లోకి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ రుచి చూశాడంటే వాడు వెనక్కి వెళ్ళాడు. మీరు ఒక్కసారి పిల్లవాడికి టీవీ అలవాటు చేయండి, అందులోంచి తెంపడానికి మీరు యుద్ధమే చేయాలి. ఎందుకంటే వాడు ఒక్కసారి అలవాటు పడిపోయాడంటే, అది మైండ్లోకి ఎక్కిపోయిందంటే, నువ్వు ఎంత చెయ్యి మీకు మళ్ళీ ఆ స్పైక్ ఆఫ్ డోపమిన్ రాదు. ఇప్పుడు ఇది కెమికల్లీ ఎస్టాబ్లిష్డ్, అట్లీస్ట్ ఇప్పుడు కెమికల్లీ ఎస్టాబ్లిష్డ్ అయిందన్నా నమ్ముతారేమో అని సైంటిఫిక్ ఎవిడెన్స్ చెప్తున్నాను. నార్మల్గా అయితే మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు క్లియర్గా, చిన్న ఏజ్లో అట్లీస్ట్ 15 years నీకు అలాంటి స్క్రీన్ ఎక్స్పోజర్ కానీ, తల్లిదండ్రుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి, అవన్నీ తీసేయాలి. వాళ్ళని ఆశ్రమాలకు పంపించి అక్కడ గురువు దగ్గర స్ట్రాంగ్ ట్రైనింగ్ అవ్వాలి. అలా ఇప్పుడు లేవు కాబట్టి సిస్టమ్స్. మనం ఏం చేయొచ్చు అంటే, ఇతరుల దాని దగ్గర ఉన్న కోరికని మనం పదే పదే చూసి అట్రాక్ట్ అవ్వకూడదు. అట్రాక్ట్ అయ్యామా ఇరుక్కుపోతాం. ఒకసారి ఇరుక్కుపోయామా బయటకు రావడం చాలా కష్టం. ఎందుకంటే మనసు అనేది ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది. ఊబిలో మామూలుగా ఏనుగు గోతులో పడితేనే తేలం, అలాంటిది ఊబిలో పడ్డ ఏనుగు అంటే ఇంకా ఇంపాసిబుల్ టు టేక్ ఇట్ అవుట్. ఏదో రకంగా దూరుతుంది బయట. మీరు వద్దు 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 అనుకుని పొద్దు నుంచి కాపాడుకున్నా మీకు అది నిద్రలోనో, డీప్ స్లీప్లోనో, లేకపోతే నెక్స్ట్ టైంలోనో వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మీకు ఉపవాసం ఉండాలి అనుకోండి, రేపు ఉపవాసం ఉందంటే ఈరోజు ఆకలిస్తుంది. మైండ్కి ఉండే కెపాసిటీ, మైండ్ మనకి రేపు ఉపవాసం ఆకలిస్తుంది, ఎప్పుడూ లేనిది. ఆ టైం మనం ఏమి తినకపోయినా ఏదైనా తింటే బాగుండదు. ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు సరదాగా ట్రై చేయొచ్చు. ఈరోజు రాత్రి నీళ్లు తాగను అని పెట్టుకోండి. మీకు అప్పుడే తాగినా కూడా మీకు అరే గ్లాస్ వాటర్ లేదు అని మీకు పీకుతుంటుంది. రాత్రి దాహం వేస్తే. సో మైండ్ చేసే మాయ, మైండ్ చేసే ఆ మిత్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది. సార్, ఇష్టం, ఆశ, కోరిక ఈ మూడు ఒకటేనా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏది ఇష్టంగా స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత కోరిక మారుతుంది. ఆ కోరిక ఇంకా టూ మచ్ అయిపోయి ఆశ అత్యాశగా మారిపోతుంది.
ఆల్ టర్మినాలజీ డిఫరెన్సే. నేను ఎప్పుడు నా దాంట్లో ఏం చెప్తానంటే, నువ్వు టర్మినాలజీని పట్టుకుని ఉన్న రోజులు నీకు కాన్సెప్ట్ అర్థం కాదు. సో అందుకని ఇప్పుడు ఈ మూడిటికి డెఫినేషన్స్ తెలుసుకున్నా కూడా తర్వాత అల్టిమేట్లీ అదే. సో ఇవన్నీ కూడా ఇంటర్చేంజబుల్ వర్డ్స్, కానీ వర్డ్స్ కంటే కూడా అది మన మైండ్లో చేసే ఇంప్రెషన్స్ చాలా చాలా డేంజరస్. సో ఏదైనా మన మైండ్లో ఇంప్రెషన్ పడుతుందంటే, ఇది నేను డ్రగ్ ఎడిక్ట్స్, లేకపోతే ఇట్లాంటి కోపము, యాంగర్ బౌట్స్ ఉన్న వాళ్ళు, బైపోలార్ డిజార్డర్స్, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్, నేను మాట్లాడుతున్నానంటే నేను డెంటల్గా లేదా కౌన్సిలింగ్ సైకాలజీగా నేను మాట్లాడుతుందంటే నా టీం 20 మంది ఉన్నాం మేము డాక్టర్స్. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అబ్జర్వింగ్ థింగ్స్. ఇలాంటివి చేయడమే, ఈ ఆర్టికల్స్ ఇట్లా రాయడం ఇవే పని. వాళ్ళు ఒక్కసారి అంటుకుంటే అండి ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు టేర్ ఆఫ్. మళ్ళీ వాళ్ళని మందుల్లో పెట్టి, ఆ మందులతో వాళ్ళ న్యూరోనల్ యాక్టివిటీని తగ్గించి, దెన్ స్లోలీ కౌన్సిలింగ్ చేసి చాలా కష్టపడి వెనక్కి తెస్తాం చాలా. కానీ వెళ్ళిపోవడం 1 minute వెళ్ళిపోతారు. అందుకే చిన్న ఏజ్ నుంచే దేనికి టూ మచ్గా అంటుకోకురా, దేనికి టూ మచ్గా అంటుకోకు. అది నీకు యూత్లో తగిలిన అమ్మాయి అయినా సరే, లేకపోతే డబ్బు ఆశ అయినా సరే, లేకపోతే నువ్వు ఏదైనా కోరిక పెట్టుకుని ప్యాషన్ అయినా సరే, దేనికి టూ మచ్గా అంటుకోకు. నిరాశ ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఎంతోమంది ఇప్పుడు నేను టీచ్ చేస్తున్న దగ్గర కూడా డాక్టర్లు డాక్టర్ అవ్వాలి నీటి కోసం తెగ చదువుతారు. అందులోకి వచ్చాక వాళ్ళ కష్టపడి వచ్చిందంతా మర్చిపోతారు. క్లాసులు బంక్ కొడతారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. సో నువ్వే కష్టపడి చదివావు కదా, నువ్వే దానికోసం వచ్చావు కదా, అయినా ఎలా మర్చిపోయావు? ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక వస్తుంది, అది తీరగానే ఇంకో కోరిక వస్తుంది. సో కోరికలు నెవర్ ఎండింగ్. ఈ కోరిక తీర్చుకునేటప్పుడు 2 విధాలు. కోరిక తీరిందా ఇంకోటి వస్తుంది, తీరలేదా డిప్రెషన్ వస్తుంది. అరే నాకు తీరలే, అదే నాకు తీరలే, నాకెందుకు ఇలా కాలే, నాకు అనుకున్నది నాకు జరగలే. వెరీ వెరీ డేంజరస్. అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ ఆ కోరికని, ఆశని, లేకపోతే వాట్ ఎవర్ మనం అనుకున్న పదాలన్నిటినీ బాగా అర్థం చేసుకుని టూ మచ్గా అంటుకోకు. అంటుకున్నావా ఇరుక్కుపోయావు. సరే, యాక్చువల్గా కోరిక అనేది మీరు ఇందాక అన్నట్టు చిన్నపిల్లల నుంచి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఏమి ప్లస్ ఎండు కూడా లేదనే చెప్పొచ్చు. మరి ఈ కోరికల్ని ఎలా ఆపగలగాలి అనేది ఎట్లా చెప్పొచ్చు మనం? సో ఈ సిస్టమ్ని అర్థం చేసుకుంటే, అంటే మన సెన్స్ ఆర్గన్స్కి ఏదో ఒక ప్రింట్ పడుతుంది, ఆ ప్రింట్ మైండ్లో స్టోర్ చేసుకుంటుంది. ఆ మైండ్లో స్టోర్ చేసుకున్న దానికి బుద్ధి చాలా ఆప్షన్స్ ఇచ్చి దాన్ని పెంచుతుంది. ఆ పెంచిన దానికి మనము అహంకారం ఆర్ ఈగో అంటాము. ఆ ఈగో ద్వారా, ఆ అహం ద్వారా నీకు కావాల్సినట్టుగా చూస్తుంది. ఈ సిస్టమ్ అర్థం చేసుకుంటే, మనకి యూట్యూబ్ అంటారు, నువ్వు గొట్టం అని చెప్పి, అంటే నువ్వు ఆ ట్యూబ్లోంచి ఎలా అయితే చూస్తావో, మనకి ఏవైతే సర్చ్ చేస్తామో అవే వీడియోలు ఎక్కువ వస్తున్నట్టు నీ మైండ్ కూడా ఏది చూస్తోందో అవే కాన్సెప్ట్స్ ఎక్కువ తీసుకొస్తుంది. సో అలాగ నువ్వు ఏదైతే ఈగోతో చూస్తున్నావో, నాకు ఇలా జరగాలి అనగానే నీ బుద్ధి అలా అన్ని ఆప్షన్ తీసుకొస్తుంది. అవును, నాన్ వెజ్ తినొచ్చు, తప్పేంటి? నాన్ వెజ్ తినకుండా ఉన్నాం అనుకో, జంతువులన్నీ ఏమైపోతాయి, ఇన్ని జంతువులు వస్తే మనం చచ్చిపోతాం కదా అని ఏదో లాజిక్ తెస్తుంది. వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ ఏదో ఒక లాజిక్ ముందుకు వస్తుంది. కరెక్టే కదా అని మన్నే నమ్మిస్తుంది. నమ్మించాక అది ఇంకా ప్రాసెస్లో ఇంకా వెళ్తూనే ఉంటుంది అనమాట. సో అందుకని ఫస్ట్ దీన్ని జయించాలి అంటే ఎంత తక్కువ అంటుకుంటే అంత బెటర్, నెంబర్ 1. సెకండ్, ఆ స్పైక్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఏమవుతుంది, ఒక తాగుబోతుని కరెక్ట్గా 4-5 పెగ్స్ వేసాక వాడికి ఏం గుర్తుండదు. ఏమీ గుర్తు లేకపోయిన దానికి పడి తాగుతాడు. అసలు వింత అంటే ఎంత దారుణం అయిపోతుందంటే, ఒక స్టేజ్ వచ్చాక వాడు తాగేటప్పుడు అది చేదుగానే ఉంటుంది, తాగేశాక కూడా ఒక స్టేజ్కి వచ్చాక వాడి మీద వాడికి కంట్రోల్ ఉండదు. ఇంత కంట్రోల్ లేకపోయినా కూడా, వాడికి ఏం గుర్తు, నిన్న ఏం జరిగిందో ఈరోజు గుర్తు లేకపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం తాగా రెడీ అయిపోతాడు. ఎందుకంటే నీ మైండ్లో తాగితే మజా వస్తుంది బాస్ అని నేర్పించారు. నీ మైండ్లో అలా పూసారు, తాగితే మజా, తాగితే మీరు అన్నట్టు తాగితే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మర్చిపోతాం, ఉన్న సమస్యలు అనేవి కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ డే వస్తాయి కదా మళ్ళీ. ఈ రోజు మర్చిపోయి ఆలోచించేది ఎగ్జాక్ట్లీ, ఈ రోజు మర్చిపోతాం, రేపు పొద్దున మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీ మొహం మీద. నువ్వు అప్పులు చేసావు, తాగేసి పడిపోయావు,
నువ్వు మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది నీకు. అది నిద్ర కాదు, ఆ నిద్ర వల్ల నీకు హెల్త్ రావట్లేదు, ఆ తాగినందువల్ల నీ లివర్ పాడవుతుంది. అయినా కూడా నీ మైండ్ ఏం చెప్తుందంటే ఎంజాయ్ చేయాలి బాస్, లైఫ్ ఎంజాయ్ చేయాలి. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే కనీసం సాటర్డే సండే తాగకపోతే ఎట్లా అని ఏదో లాజిక్ చెప్తుంది. కోరిక తీర్చుకోవడానికి ఎందుకు అది ఇంకా కోరిక లెవెల్ దాటిపోయింది. అది ఇంకా అట్లా మైండ్లో ఒక ప్రింట్ పడిపోయింది. ఇక ప్రింట్ పడిపోయాక ఇంకా కరెక్ట్గా ఈవినింగ్ 6-6:30 అవ్వగానే అసలు బేచేన్ అయిపోతారు. అసలు ఏదో చేసేయాలి, తాగా. ఇప్పుడు ఎలా అయిపోయి అంటే పార్టీ అనే పేరు చెప్పుకుని ఊరికే వెళ్ళి తాగొస్తున్నారు. సోషల్ డ్రింకింగ్ కాస్త డ్రింక్ సోషల్లీ ఆ టైప్లో వాళ్ళు ఇంకా తాగు కోసం పెళ్ళైనా తాగడమే, ఫంక్షన్ అయినా తాగడమే, ఎవరైనా పోయినా తాగు అయిపోతుంది. సో అందుకని అది కోరిక లెవెల్లోనే ఉంచుకోవాలి, కానీ దాన్ని స్ప్రెడ్ చేసుకుని స్పాయిల్ చేసుకోకూడదు. ఇనీషియల్గానే కట్ చేసుకోవాలి. ఒక్కసారి అలవాటైందా మనం డ్రగ్ ఎడిక్ట్ లాగా అంటుకుపోతాం. మందు దాకా కూడా దాన్ని పొద్దున లేచి ఒక కప్పు కాఫీ పిచ్చెక్కిపోతుంది. కాఫీ కావాలి, చాయ్ తాగాలి, తలనొప్పి వస్తుంది, చాయ్ తాగాలి. నీకు ఎక్కిపోయింది అంతే మైండ్లోకి. నువ్వు మెల్లగా యాక్చువల్గా చాయ్ లేకపోయినా చచ్చిపోవు, ఏమి కాదు, మందు లేకపోయినా ఏం కాదు, ఓ అని అవుతుంది. కానీ ఆ వాస్తవం ఆ వ్యక్తికి తెలుసు, ఇప్పుడు టీ తాగకపోతే చచ్చిపోము అన్న విషయం తెలుసు, తెలిసినా కూడా తాగాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. మైండ్ ఎలా మాయ చేస్తుందంటే నీకు తెలుసు ఒక రోజు అన్నం తినపైన ఏం కాదని తెలుసు, అయినా ఉపవాసం రోజు ఆకలి పెంచుతుంది. పొద్దున కాఫీ తాగకపోయినా ఏం కాదు అని తెలుసు, అయినా కూడా మనని టార్చర్ పెడుతుంది. మనకి మందు తాగకపోయినా నిజంగా ఏ ప్రాబ్లం సాల్వ్ కాదురా, మందు తాగకపోయినా ఏం కాదు, అయినా కూడా తాగిస్తుంది. అది ద పవర్ ఆఫ్ మైండ్. ఈ మైండ్ని దాటడానికి భగవంతులు వారు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు, అర్జున నిజంగా కూడా మనసు చాలా చాలా కష్టమైనది, అది నాచే సృష్టించబడిన మాయ చేత కప్పిబడి తయారైనది. అందుకని దీనికి 2 మార్గాలు ఉన్నాయి దాటాలి అంటే. వెరీ ఈజీ అండ్ సింపుల్. అభ్యాసము, వైరాగ్యం. ఈ 2 అస్త్రాలను వాడగలిగితే, అభ్యాసం ప్రాక్టీస్, ఈ రోజు నుంచి రోజు కాఫీ తాగుతాను కదా, ఈ రోజు నుంచి తాగకుండా 20 days ఉంటా. ఈజియెస్ట్ మెథడ్. 20 days తాగను, ఏమి కాదు, మీకే తెలిసిపోతుంది. ఏం కాలేదే, బాగానే ఉన్నా కదా. కొంచెం ఇనీషియల్గా ఆ ఫైట్ ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు. కొన్ని రోజులకి విత్డ్రావల్ మానేస్తున్నప్పుడు ఉంటుంది, తర్వాత నార్మల్ అవుతుంది. యాక్చువల్గా వాడు వేరే పనిలో పడితే మర్చిపోతాడు, మా దగ్గర క్యాన్సర్ పేషెంట్, నేను ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్ వచ్చినప్పుడు గుట్కా మాను, టొబాకో మాను అని చెప్తే మానరు. నీకు క్యాన్సర్ వచ్చిందని ఒక డయాగ్నోస్ ప్రూవ్ చేయమని టక్కుమని మానేస్తారు, ఎందుకంటే హయ్యర్ బిగ్గర్ థింగ్ వచ్చింది కాబట్టి. సో అలాగా మన ఏమి కాదు. నెంబర్ 1 అది బై ప్రాక్టీస్, అభ్యాసము, రిపీటెడ్గా రోజు చేస్తే అభ్యాసం. అండ్ వైరాగ్యము ఏది కూడా మనతో రాదు, ఎన్ని చేసినా ఇంకో కోరిక వస్తుంది. నా కూతురు పెళ్ళి అయిపోతే బాగుంటుంది, నా కొడుకు పెళ్ళి అయిపోతే బాగుంటుంది, నా కొడుకు సెటిల్ అయిపోతే బాగుంటాడు, ఇలా అనుకుని అప్పుడు హ్యాపీగా ఉంటా, ఆ తర్వాత హ్యాపీగా ఉంటా, ఇల్లు కట్టేసుకుంటే హ్యాపీగా ఉంటా. ఇలా అన్ని రకాల లేయర్లుగా కోరిక పెట్టుకుని లేయర్లుగా తీర్చుకుంటూ వెళ్తే ఇంకోటి వస్తుంది. కోరిక ఉండే ఫార్ములానే అది. అందుకే వైరాగ్యం. ట్రై చేయి, రాకపోయినా ఏం కాదు, కీప్ ఆన్ ట్రైయింగ్. నువ్వు నీ ప్రయత్నం చేయి, జాగ్రత్తగా దూరంగా ఉండు. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. అభ్యాసము, వైరాగ్యం. భగవంతుడు చెప్పిన మాట ఇప్పటికీ ఈ రోజుకి కూడా చేయొచ్చు. ఎలా అభ్యాసం చేయాలి? యాజ్ సింపుల్ యాజ్ దట్. బికాస్ నా వీడియో చూశాక సరే ఇవన్నీ చెప్పావు బాస్ కరెక్టే, ఎలా ట్రై చేయాలి అంటే, నిన్నటి మీద ఈరోజు ఒక్క పాయింట్ బెటర్గా బతుకు. 1 పాయింట్, అది ఎక్కువ కూడా వద్దు. రోజు పొద్దున నువ్వు 8 o'clock 7 o'clock లేస్తున్నావు, ఒక్క 15 నిమిషాలు ముందులే, 6:45, ఇంకొక 6:30, అట్లా 15 minutes మెల్లగా నీ బాడీని అటు తీసుకెళ్ళు. వీఆర్ ఆల్ హ్యాబిట్ బీయింగ్స్. ఎటు తిప్పితే అటు మారుతుంది బాడీ, ఎటు తిప్పితే. కొద్దిగా నువ్వు ట్రై చేయాలి, ఆ అటెంప్ట్ ఇవ్వాలి, ఇస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ వింటే యాక్చువల్గా మీరు చెప్పండి, ఇందాక మీరు చెప్పిన అన్ని ఓవరాల్ తీసుకుంటే మతిలో ఏమి ఉంటుందో గతిలో అదే ఉంటుంది అంటారు. అబ్సల్యూట్లీ. మన మైండ్ మన చాలా చాలా రకాలుగా తిప్పుతుంటుంది. సో మన మైండ్లో ఉన్నది ఆటోమేటిక్గా మీకు మేనిఫెస్ట్ అయ్యి మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. అండ్ వచ్చిన దాన్ని మనం ఇష్టపడితే అది రిపీట్ అవుతుంది. ఇష్టం లేదు అనుకుంటే మనకు చాలా డిప్రెషన్స్, డిజార్డర్స్, మూడ్ స్వింగ్స్
ఈ టైప్లో రకరకాలుగా మారిపోతాం. అందుకని డిజైర్ని, కోరికని, ఓకే, కోరిక అంటే నీ మైండ్లో ఉన్న లేయర్, నీ సెన్స్ ఆర్గన్స్ నుంచి ఆపిన డేటా, నీ బుద్ధి నుంచి డేటా ఆపిన కోరిక స్లోగా కరిగిపోతుంది. సో సెన్స్ ఆర్గన్స్ని అంటుకోకు. టూ మెనీ టైమ్స్ నాకు కారు కొనాలి, రోజు కార్నే చూస్తుంటే వాడు కొనేసాడు రా నేను కొనలే, వాడు కొనేసాడు రా నేను కొనలే, చూడకు. నీకు ఒకవేళ అది బాధ పెడుతోంది, నువ్వు కారు కొనే స్టేజ్లో లేవు, కొనుక్కుంటావు రేపు పొద్దున్న డబ్బుల కోసం, రోజు చూసి అదొక బాధ వచ్చేస్తుంది, చూడకు. సో డోంట్ ఫీడ్ ఇట్. సెన్స్ ఆర్గన్స్కి ఫీడింగ్ ఇవ్వకు. బుద్ధి లెవెల్లో కారు లేకపోయినా నేను సుఖంగానే ఉన్నా, నువ్వు కారు కొని ఈఎంఐ కట్టితేనే సుఖంగా ఉన్నావని కాదు అనేది నువ్వు బుద్ధికి నేర్పించాలి. ఎట్ ద సేమ్ టైం ఏమీ చేయకుండా, కారు కొనుక్కోకుండా, ఇల్లు కట్టుకోకుండా అలా మొద్దులాగా ఉండమని కాదు. అన్నీ కొనుక్కో, వైరాగ్యం పెట్టుకో, అభ్యాసం చేయి. నువ్వు ట్రై చేయి. ఒక కారు 20 లక్షల కారు, నేను ఎప్పుడు 20 లక్షల కారు ఇన్వెస్ట్ చేయగలను? నా శాలరీ కనుక ₹1,00,000 ఉంటే 20 లక్షల కారుకి వెళ్ళగలను. అన్నికి ఎజెండా ఉంటే దాని వైపుగా అడుగులు వేస్తూ ప్రయత్నం చేస్తూ అది టూ మచ్గా నేను బాదర్ చేయకుండా ఆపగలగాలి. ఈ బ్యాలెన్స్ రావడమే మనకి ఎప్పుడూ నేర్పించారు. మనకి తరతరాలుగా మనకు నేర్పించారంటే అన్ని లిమిట్, ఆ మిడిల్ వేని చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెస్టర్న్ నాలెడ్జ్ వచ్చేసి, వెస్టర్న్ తెలివి ఏదైనా ప్యాషనేట్గా చేయాలి అన్నట్టు పోతున్నారు. కానీ ప్యాషనేట్గా చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వాళ్ళు చేసేది వేరే లెవెల్లో ఉంటుంది. అది ఊహించుకుని, అది సినిమాల్లో చూసి ఆ హాఫ్ నాలెడ్జ్ మనం తీసుకుని, నాకు క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది, ఎవరికైనా క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ నువ్వు అంత ట్రై చెయ్యలేని వాడు ప్యాషన్ ప్యాషన్ ప్యాషన్, ఎవడో ఛాన్స్ ఇవ్వాలి, ఎవడో ఏదో చేయాలి అని చెప్పి దాని వైపుగా వెళ్ళిపోయి ఉన్న మార్గం మిస్ అయిపోతాడు. అందుకే మిడిల్ వే ట్రై చేయి, మంచి గట్టిగా ట్రై చేయి, రాకపోయినా ఇంకా. ఇప్పుడు మీరు సినిమాలు అన్నారు కాబట్టి ఒకటి చిన్నది గుర్తుకొచ్చింది సార్. ఒక డైరెక్టర్ ఏమన్నాడంటే, కళలు కనండి, ఫ్రీనే కదా, ఉచితమే కదా అని. దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా ఒక వేరే లెవెల్లో కనేసి దాని గురించి ఒక చెడు మార్గాల్లోకి వెళ్ళి ఇవంతా ఎందుకు, చెడే ఎందుకు తీసుకుంటాడు మనిషి అనేవాడు. కోరిక కనండి ఫ్రీ, వెరీ గుడ్ మాట, మంచి మాట. ఇవి నేను నా బుక్లో హాఫ్ సెంటెన్సెస్ అనే బుక్స్లో నేను ఇట్లాంటి రాస్తుంటాను అనమాట. ఏంటంటే కోరిక కనండి ఫ్రీ, కోరిక అంటూ కూర్చుంటాడు. నువ్వు కోరిక కనండి, ఆచరణలో పెట్టండి, ఒకవేళ రాపోయినా బాధపడకండి, అది ఫుల్ సెంటెన్స్. కోరిక వస్తుంది ఒకటి, నేను ఏదో చేయాలి, ట్రై చేయాలి అనుకుంటాడు. మంచి కోరిక బిగ్ ఉండాలి, లైఫ్లో ఏదైనా సాధించాలి, గెలవాలి, బిగ్ అవ్వాలి, తప్పులేదు. దానికోసం ప్రయత్నం ఏం చేస్తున్నాం, ఆ గోల్ కోసం ఈ రోజు ఏం చేసాం. ఇప్పుడు నేను ఏదైనా పెద్ద పొజిషన్కి వెళ్ళాలంటే ఈ రోజు నేను ఏం చేశాను అన్నది మనం ప్రాక్టీస్ చేసుకుని స్టెప్ బై స్టెప్ చేయాలి. అలా వెళ్లకుండా కోరికలు కనండి తప్పులేదు అంటే వాడు ఏదో ఒక్కసారి ఒక అతను నాతో అన్నట్ల మాట, ఐశ్వర్యరాయని పెళ్లి చేసుకోవాలి సార్ అన్నాడు. నువ్వు ఐశ్వర్య పెళ్లి చేసుకొని నువ్వు ఎలా ఉండాలి, ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి, అలా రాగలగాలి కదా. అప్పుడు లాంగ్ బ్యాక్ అంటే అప్పటికి ఆమెకు మ్యారేజ్ జరగక ముందు. సో పాయింట్ ఏంటంటే కోరిక ఊరికే మాటలు ఎవరికైనా ఉంటుంది. ఒక్కసారి సీఎం అయిపోతే మార్చేస్తాం మొత్తం అని ఎవరికైనా ఉంటుంది. నువ్వు అంత ప్రయత్నం చేయాలిగా. సో అందుకని ఊరికే ఏదో వాగాలి కాబట్టి, ఏదో అనుకోవాలి కాబట్టి బిగ్గు కోరికలు ఉండాలి మనిషికి. నేను ఎప్పటికైనా అట్లా అయిపోతా అని అనుకోవడం కాదు. ఒక గోల్ పెట్టుకున్నావా, ఆ గోల్కి రోజు ఎంత పని చేస్తున్నావు. ఎందుకంటే ఒక రోజులో అవ్వదు ఏది. ఒక్క రోజులో మనకి తెలంగాణ రాలే, ఒక్క రోజులో మనకి ఎవరు గొప్పవాళ్ళు అయిపోలే, ఒక్క రోజులో కష్టపడకుండా ఏది జరగదు. ప్రయత్నపూర్వకంగా మనం చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. పెద్ద కోరికలు కనాలి, వాటికి ప్రణాళిక వెయ్యాలి, వాటి వైపుగా కష్టపడాలి. అట్ ద సేమ్ టైం నీకో జీవితం ఉంది, అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది మన ధర్మం మనకు నేర్పించింది. టుగెదర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ బాక్స్, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక చివరిగా సార్, మనిషి బుద్ధిని నడిపిస్తాడా, బుద్ధి మనిషిని నడిపిస్తుందా? ఫస్ట్ ఏంటంటే మన బుద్ధికి కావాల్సిన ఫీడ్ మనం తీసుకుంటాం, దాని తర్వాత మారిపోతుంది. ఆ బుద్ధి మనని ఆటోమేటిక్గా కంట్రోల్లోకి తీసేసుకుని నీకు ఇది కావాలంటుంది, కానీ ఇంకోటి తీసుకోదు. సో అందుకని ఏది మన బ్రెయిన్కి ఇస్తున్నాము, ఇప్పుడు మనకి లాస్ట్ 60, 70, 80 సంవత్సరాలుగా మన మీద జరిగిన బ్రెయిన్ వాషింగ్ ఎంత ఘోరంగా ఉందంటే, ఇప్పటికీ మన వాళ్ళు గొప్పవాళ్ళు అంటే నమ్మలేకపోతున్నాం. ఇప్పటికీ భారతీయతలో ఎంతో సైన్స్ ఉంది, ఎంతో గొప్ప విజ్ఞానం ఉంది, ఇప్పటికీ నమ్మలేదు. ఏది షో మీ ప్రూఫ్. మొన్న ఒక ఆయన ఎవరో ఇట్లాగే డిస్కషన్లో
మనకి పుష్పక విమానాలు ఉన్నాయంటే చాలా సిల్లీగా ఆ విమానాలు అప్పుడే ఉంటే మరి రైట్ బ్రదర్స్ కనిపెట్టేదాకా మీరు ఎందుకు ఎగరలే అన్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవాల్సిందంటే, నాకు అవన్నీ తెచ్చివు, మన వేదాలన్నీ డిస్ట్రాయ్ చేయలేని టెంపుల్స్ అన్నీ మామూలుగా కట్టించేస్తే నేను విమానంలో ఎగిరిపిస్తా. ఎప్పుడో జరిగిపోయిన దానికి డ్యామేజ్ అంతా అయిపోయి దాన్ని రీకూప్ చేసుకోవడానికి టైం కూడా ఇవ్వకుండా మీ అసలు పుష్పక విమానం ఉండదు, ఏముండదు, మీరేమీ కనిపెట్టలేదు, అసలు భారతీయత ఏం లేదు అని ఎలా మాట్లాడతారు ఎవరైనా? ఎందుకు అంటే బుద్ధిని అలా రుద్దేశారు. జరగవు. మన ఇండియన్స్ చేసినవి ఏమి గొప్పవి కావు. ఎవరన్నా వెస్టర్న్ వాడు వచ్చి అవును ఇది కరెక్ట్ అని చెప్పాలి, లేకపోతే మనం నమ్మలేం, మన బ్రెయిన్కి ఎక్కదు. అందుకని ఆ సిస్టమ్ని అర్థం చేసుకోవాలంటే బుద్ధిని మనం ఎటు రుద్దుతుంటే ఫస్ట్ అటు తయారవుతుంది, దాని తర్వాత అదే మనం నడిపించడానికి మార్గం అవుతుంది. సో బోత్ వేస్. సో స్టార్టింగ్లోనే మనం ఎలాంటి తెలివి మన పిల్లలకి ఇస్తున్నాం, మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఎలాంటి ఐడియాలజీ ఇస్తున్నాం, ఎందుకంటే రేపు పొద్దున అదే ఐడియాలజీ మనకు వస్తుంది. కాబట్టి మన పిల్లల్ని బుద్ధిని కరెక్ట్ మార్గంలో పెట్టి టూ మచ్ కోరికలు, టూ మచ్ సెన్సరీ ప్లెజర్, ఈ డ్రగ్స్కి మందుకి వాటికి ఎడిక్ట్ కాకుండా ఇప్పటి నుంచే ఏ దారినైతే పంపిస్తామో ఆ దారిలో బుద్ధి తయారవుతుంది. ఆ ఈగో ద్వారానే నువ్వు బుద్ధి నుంచి నీ మనస్సు నుంచి నీ సెన్స్ ఆర్గన్స్ అటు నుంచి అటు వెళ్తాయి. కాబట్టి జాగ్రత్తగా బుద్ధికి, ఇంటలెక్ట్కి మన భారతీయత నేర్పిస్తూ, మంచి విషయాలు నేర్పిస్తూ అందరినీ డెవలప్ అయ్యేటట్టుగా చేయాలి. కానీ దాన్ని చెడు దారికి, తప్పు దారికి తొందరగా వెళ్తాయి. యాక్చువల్ నెగిటివ్ థాట్స్ తొందరగా వెళ్తాయి. ఎందుకు అంటే ఇట్స్ ఎ సేఫ్టీ మెకానిజం మన మైండ్కి. ఇది జరిగితే ఎంత, అది జరిగితే ఎంత అని దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మనం పాజిటివ్ వేలో వెళ్తే ఖచ్చితంగా బెటర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్టే ట్యూన్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.